మందిరం మరి కట్టబడిన తర్వాత ఇది ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత దగ్గర దగ్గర సంవత్సరం కావస్తుంది. అయితే మందిరానికి గుమ్మాలు, కిటికీలు, గుమ్మం మీరు చూస్తున్నారు, గుమ్మం ఉంది కానీ తలుపులు పెట్టలేదు. ఈ కిటికీలు కూడా తలుపు పెట్టలేదు. అలాగే ఈ సైడ్ కిటికీలు అయితే సైడ్ కిటికీ అయితే రంధ్రం పెట్టి అలా ఉంచేస్తాం, కానీ ఇక్కడ కిటికీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఇది మీరు గుమ్మాలు చూస్తున్నారు. ఈ గుమ్మాలు ఎప్పుడో సంవత్సరం క్రితమే పెట్టడం జరిగింది, కానీ ఇప్పటికి వరకు తలుపులు, చర్చికి తలుపులు కూడా లేవు. కిటికీలకి ఆ రంధ్రాలు అలాగే ఉన్నాయి, కానీ కిటికీలు కూడా ఇంకా పెట్టడం జరగలేదు. మీరు చూస్తున్నారు చర్చి మొత్తం మొత్తం గుమ్మాలన్నీ అలాగే ఉండిపోయినాయి. అయితే మేము ఇలాగే ఆరాధన చేసుకుంటున్నాం. మొత్తం చర్చికున్న గుమ్మాలు, కిటికీలు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా జరగలేదు. చూస్తున్నారు ఈ మొత్తం గుమ్మాలు, కిటికీలు అన్నీ కూడా అలా రంధ్రాల ఖాళీగానే ఉండిపోయినాయి. అయితే సంవత్సరం క్రితం పైన సీలింగ్ విషయంలో కూడా సీలింగ్ కూడా ఏ ప్లాస్టింగ్ అది చేయలేదు. ఇది సంవత్సరం కావస్తుంది ఓపెనింగ్ అయ్యి, కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా చాలా పని దీనికి చేయవలసిన అవసరం ఉందండి. ఈ మందిరం కట్టేటప్పుడు సంవత్సరం క్రితం మరి యూట్యూబ్ ద్వారానే కొంతమంది సహోదరులు స్లాబ్ వేయడానికి సహకరించారు. అయితే ఇంకా మరి ఈ విషయాన్ని సహోదరులకి చెప్తే ఇంకా మిగిలిన వారు కూడా సహకరిస్తారనే ఉద్దేశంతో మరి ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. దయచేసి మరి ఈ వీడియో చూసిన తర్వాత మందిరానికి ఉన్న పనులు, ఇక బయట పరిస్థితి చూస్తే, మందిరానికి బయట పరిస్థితి చూస్తే పూర్తిగా ఏ పక్కన కూడా మందిరానికి బయట పరిస్థితి చూస్తే ఇంకా ఏ పక్కన కూడా ఫాస్టింగ్లో ఏమీ అవ్వలేదు. మందిరం అంతా కూడా బయట చుట్టూ కూడా ఎక్కడా ఫాస్టింగ్ జరగలేదు. కాబట్టి ఈ వీడియో చూసిన వారు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు, ఇది బలిపీఠం కూడా అలా ఏదో జస్ట్ అలా కట్టడం జరిగింది అప్పట్లో సంవత్సరం క్రితం. కానీ ఇప్పటి వరకు మరి దీనికి కూడా ఎటువంటి వర్క్ కూడా జరగలేదు. దీనికి టైల్స్ వేయాలని మేము ఆశించి ఈ బలిపీఠాన్ని అలాగే ఉంచాం. అయితే ఆర్థిక సహకారం అందక, అంటే మేము చేసే పరిచర్య గ్రామం పల్లెటూరు కనుక మీరు చూడొచ్చు. మాది కోనసీమ ప్రాంతం దగ్గర, యానం దగ్గర ఇది ఒక పల్లెటూరు కనుక ఇక్కడ ఎక్కువగా సహకరించేవారు పెద్దగా ఉండరు. ఏదో చర్చికి వచ్చి అలా ఆరాధన చేసుకుని వెళ్ళిపోవడమే, కానీ ఇక్కడ అంతగా సహకరించేవారు టౌన్లో సహకరించినట్లుగా మరి ఇక్కడ ఎవరు కూడా అంతగా సహకరించరు. కాబట్టి కానీ ఇక్కడ పరిచర్య చేయడం మాత్రం చాలా ప్రాముఖ్యం. కష్టమైన నష్టమైన ఇక్కడ పరిచర్య జరగాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కాబట్టి ఛానల్ ద్వారా చూస్తున్న వాళ్ళు దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మరి ఈ మందిరం పూర్తిగా, నా యొక్క ఆశ ఏంటంటే దేవుని మందిరం చాలా సుందరంగా, చాలా అందంగా, చాలా వైభవంగా, దేవుని నామానికి మహిమకరంగా ఈ మందిరం తయారైపోవాలి అనేది నా ఆశ. ఇప్పుడు నేను ఇలా ఎందుకు పెడుతున్నానంటే ప్రతిరోజు ఈ మందిరంలోకి వచ్చి చూస్తుంటే కొంచెం మనసులో బాధగా ఉంటుంది. దేవుని మందిరం ఇలా ఉండకూడదు. దేవుని మందిరం చాలా అందంగా కనబడాలి, చాలా చక్కగా కనబడాలి, వైభవంగా కనబడాలి.
ఎందుకంటే ఆయన చాలా శ్రీమంతుడు, ఆయన గొప్పవాడు. ఆయన మందిరం ఇలా ఉండడం ఆయన నామానికి మహిమ కాదు అని మనసులో బాధ కలుగుతుంది. ఏం చేయలేని పరిస్థితి. అయితే ఒక ఆలోచన ఏంటంటే జస్ట్ వీడియో తీసి యూట్యూబ్లో పెడితే చాలామంది మమ్మల్ని ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎన్నో ఫోన్ కాల్స్ ద్వారా మీ వాక్యాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు. మరి మా వాక్యాల ద్వారా బలపడుతున్న మీరు మా మెసేజ్లు విని ఎంతో ఆదరింపబడుతున్నాము అని చెప్తున్నారు ఫోన్లు చేసి. మరి మా ద్వారా మా మెసేజ్ల ద్వారా ఈ ఛానల్ ద్వారా ఆశీర్వదింపబడుతున్నాం, ఎంతో ఆదరణ పొందుతున్నాం అని చెప్తున్న మీరు మరి మా పరిచర్యలకు కూడా ఆర్థికంగా కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత మరి మీ మీద ఎంతైనా ఉంటుందని మీకు నేను తెలియపరుస్తున్నాను. దయచేసి దీన్ని అన్యదా బాగా భావించొద్దు. మీరు మీ ప్రేరేపణ కొలది, బలవంతమేం లేదు, మీ ప్రేరేపణ కొలది నేను స్క్రీన్ మీద ఇచ్చిన అకౌంట్ నెంబరు లేక ఫోన్పే ట్యాజ్ నెంబరు ఇచ్చాను. వీలైతే సహకరించగలిగితే మరి మందిరం పనులు ప్రారంభిస్తాం. మందిర పనులు మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మందిరానికి పెట్టడానికి మేము సంసిద్ధులమై ఉన్నాం. తర్వాత ఈ మందిరం అందరూ సహకరిస్తే ఈ మందిరం కట్టబడిన తర్వాత, ఈ మందిరం పూర్తయిన తర్వాత కూడా, చక్కగా పని అంతా పూర్తయిన తర్వాత కూడా పూర్తిగా వీడియో తీసి మీకు నేను చూపిస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వారు అనేకులను మీరు సహకరించండి. అలాగే అనేకులు సహకరించేటట్లు కూడా మాకు సహాయం చేయమని ప్రభు పేరట, ప్రభు ప్రేమతో మిమ్మల్ని మరి మీకు తెలియపరుచుకుంటా ఉన్నాను. దయచేసి ఈ వీడియో చూసి షేర్ చేసి అనేకులను మీరు సహాయం చేయండి. అనేకులను ప్రేరేపించే మాకు సహకరించవలసిందిగా ప్రేమతో ఈ విషయాన్ని తెలియపరిచి మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.